విద్యార్థులందరం కూడా 20 రోజుల నుంచి ధర్నా చేస్తున్నామండి. మా యొక్క వృత్తులకు వెళ్ళడం లేదు, మేము మా యొక్క ఉద్యోగ స్థలాలకు వెళ్ళడం లేదు. కేవలం మా యొక్క డిమాండ్స్ పరిష్కరించమని. అసమానమైన పనికి సమాన వేతనం కూడా లేదు సార్. సమాన పనికి సమాన వేతనం కదా, అసమానమైన పని. 24 అవర్స్ కూడా మా డ్యూటీలో ఎప్పుడు అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి. రెసిడెన్షియల్ మోడ్ కాబట్టి అదర్ సొసైటీస్లో మేము వర్క్ చేసినాము. ఇంత ధర్నాలు ఎప్పుడు చేయలేదు. ఇంత ఎత్తున ధర్నాలు జరుగుతుంటే కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. మేము అడిగేది ఏమీ లేదు, కేవలం మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని. మాతో పాటు జాయిన్ అయిన మేడమ్స్ మేము రీసెంట్గా అయినామండి 3-4 ఇయర్స్. కానీ కొంతమంది మేడమ్స్ 15 ఇయర్స్ ఆఫ్ సర్వీస్, 20 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఉన్నారు. వాళ్ళు పాపం ఇప్పుడు వాళ్ళ ఏజ్ కూడా దాటిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళు చేసిన సర్వీస్ని బట్టి అయినా గవర్నమెంట్ షుడ్ గెట్ కన్విన్స్ విత్ దట్ సర్వీసెస్. మళ్ళీ రిజల్ట్ పరంగా చూస్తే ఎప్పుడు కూడా మేము 10% రిజల్ట్ అందిస్తున్నాం. సో అందరు కూడా వెల్ క్వాలిఫైడ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇంతమంది కూడా ఉన్నారు సార్. చాలా తక్కువ వేతనాలకు చేస్తున్నారు. దయచేసి గవర్నమెంట్ ఈ విషయాల్లో స్పందించాలి. త్వరగా మా విషయంలో మీరు ఒక సొల్యూషన్కి రావాలి సార్. మమ్మల్ని తప్పకుండా మీరు రెగ్యులరైజ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం సీఎం గారు. మేము సమగ్ర శిక్ష ఉద్యోగులం గత 20 రోజుల నుంచి నిరాధిక సమ్మె చేస్తున్నాము. కానీ మీ నుంచి మీరిచ్చిన హామీ మేరకే మేము ఈరోజు రెగ్యులరైజ్ చేస్తామని మీరిచ్చిన హామీ మేరకే మేము ఇక్కడ సమ్మె చేస్తున్నాం. కానీ మీ నుంచి ఇంత మట్టుకు 20 రోజులు దాటినా కానీ మీ నుంచి మాకు ఏ స్పందన లేదు సార్. మేము ఏమడుగుతున్నాం సార్? సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం. 24 అవర్స్ మేము కేజీబీలో కానీ డిస్టిక్ ప్రాజెక్ట్ ఆఫీస్లో కానీ, మండల ఆఫీసులలో కానీ, క్లస్టర్ రిసోర్స్ సెంటర్లో కానీ, భవితా సెంటర్లో కానీ, అన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అన్ని వింగుల వారు మేము పనిచేస్తున్నాము. డే అండ్ నైట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేము పనిచేస్తున్నాం. కానీ మీ నుంచి మాకు ఇంకా 20 రోజులు దాటినా కానీ ఇంకా స్పందన రాలేదు. దయచేసి మేము మిమ్మల్ని కోరేది ఒకటే, సమాన పనికి సమాన వేతనం రెగ్యులరైజ్ చేయమని కోరుతున్నాం సార్. ఇంతకంటే ఇంకా ఏం అడుగుతాం సార్? 25 నేనైతే 25 ఏళ్ళు అవుతుంది. జూన్ 2000లో నేను అపాయింట్ అయిన. ఫస్ట్ అపాయింట్మెంట్ నాదే. నా తర్వాత అందరూ 2011-12 నుంచి మొత్తం సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ ఈరోజు 960 మంది నిజామాబాద్ డిస్టిక్లో పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19,600 మంది పనిచేస్తున్నారు సార్. మీరు తీపి కబురు ఇస్తారని ఎన్ని నిదాలు సార్? ఇట్లా మేము చాలి జీతంతో పనిచేయాలా? ఒక్కటే సార్, మా డిమాండ్లు చిన్న డిమాండ్ సార్. మేము సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం. మాకు దయచేసి మీరు ఏదో ఒక సొల్యూషన్ ఇచ్చి మినిమం టైం స్కేల్ ఇచ్చి తర్వాత మీరు ప్రాసెస్లో రెగ్యులరైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే వరకు పే స్కేల్ ఇవ్వండి సార్. ఒకటే మేము మా 950 మంది ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా 19,600 మందిని రిప్రజెంట్ చేస్తూ మిమ్మల్ని కోరుతున్నాం సార్. మేము రెగ్యులరైజేషన్ కోరుతున్నాము. మాకు దయచేసి స్పందించండి. ఇంకెన్ని రోజులు ఇక్కడ పిల్లలు, అక్కడ స్కూళ్ళలో పిల్లలు, డిస్టిక్లలో మొత్తం పని స్తంభించిపోయింది. ఇంకెన్ని రోజులు ఇట్లా మీరు మాతోని ఇంకా స్పందించబోతుంటారు? ప్లీజ్ సార్, మాకు తొందరగా పరిష్కారం చూపించండి అని కోరుతున్నాం సార్. నమస్తే అండి. మేము గత 20 రోజుల నుండి సమగ్ర శిక్ష అభియాన్ వాళ్ళము ఇక్కడ టెంటేసుకొని దీక్ష చేస్తున్నాము. ఇప్పటికీ స్పందించని ప్రభుత్వము మా కోసం ఏం చేస్తుంది అనేది ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాము. అలాంటి మేము ప్రభుత్వానికి కూడా ఎప్పుడు కూడా మేము నెగిటివ్ నినాదాలు కానీ ఏం కానీ చేయలేదు. ఇప్పటికే ప్రతి స్కూల్లో కానీ కేజీబీలో కానీ విద్యార్థులు ఎంతో అవస్థపడుతున్నారు. అయినా వాళ్ళని మేము మెయింటైన్ చేసుకుంటా మా దక్ష మేము చేస్తున్నాము. కానీ విద్యా వ్యవస్థకి బ్యాక్ బోన్ లాగా ఉన్న మా ఎంప్లాయీస్లో మమ్మల్ని ఎవరు గుర్తించలేదు ఇప్పటివరకన్నా. ఈ రేవంత్ ప్రభుత్వము మమ్మల్ని గుర్తించి ఆదుకోవాలని చెప్పేసి మా రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నామండి. కార్యక్రమం గత 20 రోజుల నుంచి వినూత్నంగా ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూనే ఉన్నాము. నిన్న బోనాలు చేసినాము, ఇవాళ మాత్రం రోడ్లు ఊడ్చే ప్రోగ్రాం చేసినాము. ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. అయినా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పందన, ఏలాంటి కూడా రిప్లై కూడా లేకుండా ఇట్లా న్యూట్రల్గా ఉండడం బాధాకరం అనిపిస్తుంది. సమగ్ర శిక్ష జిల్లా మహిళా అధ్యక్షురాలిని. గత 20 సంవత్సరాలుగా విద్యాశాఖలో పనిచేస్తున్నాం. గత 20 రోజుల నుండి దీక్ష చేస్తున్నాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నామంటే ఉద్యోగుల పక్షపాతి, నిరుద్యోగులకు అండదండ అనే నినాదంతోనే ముందుకెళ్తున్నాము. మాకు అంటే
కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేస్తానే హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేర్చుకొని మా కుటుంబానికి అండగా ఉంటారు. మరి ఎల్లవేళలా మేము మా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటామని ఈ వేదికగా మేము తెలియజేసుకుంటున్నాము. అన్న, మేము ఒక కళ, రేవంత్ అన్న మీ కళలో అందరికీ కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. మీరు ఈ 19,000 కుటుంబాలను ఆదుకుంటారంటే 19,000 కుటుంబాలంటే 1,00,000 మంది జనాలను జీవితాలను బాగు చేసిన వాళ్ళు అవుతారన్న. కంపల్సరీ మా సమస్యను పరిష్కరించి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. మీరు అనుకుంటే చేస్తారన్న, కంపల్సరీ చేస్తారు. కాబట్టి మీరు చేయగలరని మా యొక్క మనవి.